ఈ ఫోటోలో ఉండే వాళ్ళ పేర్లు వచ్చేసి ఏమూరు ఒడ్డిపల్లి రామచంద్రయ్య గురవయ్య కొడుకు, రామచంద్ర భార్య గౌరీ. గౌరీకి రామచంద్రకి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు గిరి, చిన్న కొడుకు పేరు హేమాద్రి. చిన్న కోడలు కంప్లైంట్ ఇచ్చి కోర్టుకి వేసింది. వాళ్ళ కుటుంబమే ఒక దొంగల కుటుంబము. నేను 2005లో కోవేటికి పోయేటప్పుడు వాళ్ళకి ఏమీ లేదు, అందరికీ తెలుసు ఆ ఊర్లో వాళ్ళకి. నేను కోయేటికి పోయినప్పుడు నేను వేరే నా ఇల్లు అమ్మాలనుకుంటే అమ్మద్దమ్మ, మొగుడు లేడు కదా, బిడ్డున్నాడు. గౌరీ జ్ఞానమ్మ నాకు చెప్పిన మాటలు, రామచంద్రయ్య నాకు చెప్పలేదు. నేను అబద్ధాలు నేను చెప్పను. గౌరీ అమ్మ జ్ఞానమ్మ, అమ్మ కూతుర్లు ఇద్దరు దొంగలు. వాళ్ళ మకాలు చూడండి, దొంగ మకాలు ఎలా కూర్చోందో చూడండి. అది పెద్ద దొంగది అది. అందుకే దాని కాళ్ళు కూడా ఇరిగిపోతాయి. దేవుడు క్షమించడు. నా గోడు నా గోష్ట వాళ్ళకి తగలుతుంది, తప్పక తగలకుండా అయితే పాదు. ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యేలకి, పోలీసులకు, లాయర్లకి, జడ్జీలకి అందరికీ నా వందనాలు చెప్పుకుంటున్నాను, ప్రాధాయపడుతున్నాను. వీళ్ళకి న్యాయం చేయొద్దండి నేను చెప్పను, కానీ వీళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు నా పేరు సరోజ, నన్ను కూడా పిలవండి. నాకంట మెంటల్ అంట, తలకాయ పగిలిపోయిందంట. మెంటల్ దాని డబ్బు కావాలా, మెంటల్ దాని సొత్తు అమ్ముకోవాలా? ఎంత మోసం చేశారంటే అంత మోసం చేస్తూ ఉన్నారు జనాలందరినీ డబ్బులతో. నాది 1 కోటి రూపాయలు ఆస్తుంది. 2015లో 125 తులాలు పెద్ద కొడుకు పెళ్ళనంటే తీసుకొని వచ్చిన 5 బిస్కట్లు. మళ్ళీ నేను 2011లో లగేజ్లో నేను 36 తులాలు బంగారే తీసుకొని వచ్చిన. నేను కోవేట్ నుండి నా 2016లో పంపించిన లగేజ్లో నా కొడుకుది ఒక చైను, ఉంగరము నాది, ఒక చిన్న కమ్మలో ఉంగరము, చైను నాది. ఇంత పెట్టేసిన. చిన్న కొడుకు ఇసిపెట్టి ఆకలినప్పుడు 2013లో కుదవబెట్టేసింది గౌరీ. ఈ సంగతి రామచంద్రయ్యకి తెలియదు. అది 3.5 లక్షకి కుదవబెట్టేశారు. ఎరకి ఇడిపిలేదు. అడిగితే ఇడిపిస్తాను అన్నారు. చిన్న కొడుకు కూడా అదే గోష్ట తగిలింది. వాడు పెళ్ళాం, అందుకే ఇడిపోయింది కూడా. వీళ్ళు ఎంతమందిని మోసం చేస్తారు, ఎంతమందిని అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇంకో ఇల్లు కూడా కొనుక్కున్నా. మా అమ్మ పూలబాబుది ఇక్కడ మంగళంలో సీటీలు వేసింటే మా అమ్మ చెల్లెలది ఇక్కడ నేను ఇల్లు తీసుకున్నాను. దీనికి డబ్బులు ఎత్తపై కట్టింది కూడా గౌరీ, జ్ఞానమ్మ, రామచంద్రయ్య కట్టారు మున్సిపల్ ఆఫీస్ కాడ. నా ఇంటికి వచ్చినాక నేను పొన్ను మార్పించుకుంటానని చెప్పాను. ఇంత లోపలే ఆ ఇల్లు కూడా అమ్మేసినారు. 2024లో ఒక ఇల్లు అమ్మేశారు. 2016లో ఒక ఇల్లు అమ్మేశారు. ఆటో నా మొగుడు నా మామ కట్టించినాడు. ఆ ఇల్లు నా పేరు మీదే ఉండేది. నా ఇల్లు నా పేరు మీద ఉంటే మా మామ నాకు రాసిచ్చిన ఇల్లు ఆటో అమ్ముకునేశారు గౌరీ, రామచంద్రయ్య. గౌరీకి తమ్ముడు దొంగోడు, వాడు కుంటోడు, ఈ జనంలోనే కుంటోడు. వాడమ్మంట నాకు పెళ్ళే చేయలేదు, వాళ్ళు ముక్కులో ముక్కు పుల్లలే. నాకు పెళ్లి చేయలేని వాళ్ళు నాకు ఇల్లు కట్టిస్తారా? ఎవరు ఇల్లు కట్టించారు? నేను అందుకే చెప్తున్నాను, వీళ్ళ గౌరీ, రామచంద్రయ్య, శివరాజు ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కాణిపాకం వచ్చి సత్యం చేసేస్తే, వీళ్ళు చచ్చిపోతే వీళ్ళ శవాల ఫోటోలు వేసేసి పేపర్కి ఇచ్చేసి మీడియాకి చెప్పేసి నాకు సత్యం చేసినందుకు కాణిపాకు వినాయక తండ్రి వీళ్ళ చంపేశాడనేసి ఒక పేపర్కి ఇచ్చేస్తే నా కడుపు మంటారంత చల్లారుతుంది. పలానా మళ్ళీ వాళ్ళు కొడుకులు ఉంటారు కదా, ఆ కొడుకులు కూడా గౌరీకి పుట్టిన సంతానము 2 కొడుకులు. గౌరీకి పుట్టిన 2 సంతానాన్ని వాడు యామాద్రి, గిరిగోడు మా సొత్తు తిని వాళ్ళు బతకతాండారనేసి. అప్పుడు కూడా నాకు కొడుకు ఉన్నాడు కదా, నా బిడ్డ గోష్ట వాళ్ళకి తగలదా? నా కడుపింది కొడితే వాళ్ళకి ఏమొస్తుంది? అమ్మేశారు కదా, నా కష్టం నాకు ఇయ్యచ్చు కదా. నేను ఏరే వాళ్ళకి అమ్ముకుంటా అంటే ఎందుకు నా ఇల్లు ఆక్రమించుకున్నారు? నేను పోయేటప్పుడు నేను 2007లో అదే ఇంట్లో ఉన్నా, 2015లో అదే ఇంటికి వచ్చిన. నన్ను ఎంత మోసం చేశారని ఎందుకు ప్రభుత్వం ఎందుకు అడగలేదు? వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? వీళ్ళు ఒక దొంగలని నేను చెప్తున్నాను కదా. నేను చచ్చిపోయినానంట ఒకరు చెప్పారు. నాకు మెంటల్ అని ఒకరు చెప్తున్నారు. దాన్ని ఏడ కనపడితే చంపేయండి అని ఒకరు చెప్తున్నారు. నేను అప్పుల పాలు అయిపోయినానంట. ఎవరికి అప్పులు కట్టారు? ఎక్కడ అప్పులు కట్టారు? నా అప్పులు ఎవరో చూపించాలి కదా. ఎవరు పేరు మీద ఉంటే రావాల కదా. జ్ఞానమ్మ పేరు మీద ఉందా, మాస్పలయ్య పేరు మీద ఉందా, వాళ్ళ ఇంటి పేరు ఎవరిదా ఇల్లు
మొదట్లో కట్టింది ఎవరు? వాళ్ళ పేర్లు నాకు చూపించాలి కదా. జ్ఞానమ్మ ఇల్లు కట్టించిందా? నేను దాని సంతకం ఉందా? జ్ఞానమ్మ అమ్మిందంట. అమ్మడానికి అది ఎవరు? కొనడానికి రామచంద్ర ఎవరు? బాగుపడతారా? నా ఆడదాని డబ్బులు తినే ఒక మొగోడు అనరు. మీసాలు కూడా గొరిగేసినాడు. వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు చేయొద్దని నేను అన్ను. చేసేటప్పుడు నన్ను కూడా పిలిపించి నాకు కూడా ఇద్దరిని మాట్లాడి కూర్చొని పెట్టి ఏం జరిగిందని వివరంగా కనుక్కొని అప్పుడు ఒకరికి న్యాయం చేయాలో ఒకరికి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు న్యాయాన్ని అన్యాయం చేస్తున్నారు, అన్యాయాన్ని న్యాయాన్ని చేస్తున్నారు. ఒకవేళ నేను చచ్చిపోతాను, భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా? మళ్ళా వస్తుంది కరోనా. అప్పుడు కరోనాలో వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళంతా చచ్చిపోయినారు. జాబర్ ఇల్లు కొనుక్కున్నాడు జాబర్ పెళ్ళమే 4 నెలలకే చచ్చిపోయింది. వీళ్ళకి ఎవరైతే న్యాయం వీళ్ళ పక్క మాట్లాడేవాళ్ళు భగవంతుడు చూస్తూ ఊరుకోడు. కానీ వాళ్ళలో తెలియక చెప్తా ఉండారు. ఎవరైనా సరే వీళ్ళ ఫోటోలు చూపిస్తే నేను ఎందుకు పెడుతున్నానంటే వీళ్ళు ఎక్కడ ఎవరు తెలియదు కదా. వీళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారు. వీళ్ళు ఏడ కనపడినా జైల్లోకి పట్టించండి, నన్ను చంపుతారంట. నాకంట మెంటల్ దాని డబ్బు కావాలా, మెంటల్ దాని బంగారు కావాలా, మెంటల్ దాని ఇల్లు కావాలా, మెంటల్ దాని ఆటో కావాలా, అన్నీ కావాలా. కానీ వీళ్ళు మంచోళ్ళు, నేను చెడ్డదాన్ని. నాకు మెంటలో పాపము. వీళ్ళు నన్ను ఎంత సాకినారంటే అన్ని పెళ్ళిళ్ళు చేసినారు, నా బిడ్డని చదివిచ్చేసినారు. నా కొడుకును కూడా ఆ శిశువులు పనికోకుండా వాళ్ళ ఇంటి దొడుక్కొని పోయి 7వ క్లాసులో దొడుక్కొని పోయినారు నా కొడుకుని. నేను మదర్లాండ్లో చేర్పించిన నా కొడుకుని. ₹1,00,000 కట్టిన. ₹1,00,000 డబ్బు తీసుకొని పోయింది. అది దొంగది గౌరీ. గౌరీ, ఒరే కుంటోడా శివరాజు, సత్యం చేసేద్దరండి. మీ అమ్మ పైనుంది, మీరు కూడా వెళ్ళిపోండి. మీ అమ్మ సత్యానికి రాపించుకునేకినే, మీ అమ్మ సత్యం ప్రమాణం చేయకనే భగవంతుడు చంపేశాడు. మీరు కూడా సత్యం చేసేద్దరండి. మీ అమ్మ రమ్మంటాంది. పాపం దీంట్లో ఇంకొక విషయము, నీ కొడుకులకి తెలియదు, నీ మొగుడికి తెలియదు నువ్వు చేసే పని దొంగదానా. నువ్వు దొంగదానివే. నువ్వు నీ మొగుడికి నిజం చెప్పే మొగుడిని కాపాడుకోయే. ఎందుకే మొగుడిని ఊర్లోకి అగమానం లేపుతుండవు గౌరీదానా? నీ మొగుడికి ఈ విషయం తెలీదు, నిజం చెప్పు. ఎందుకు ఊరికే ఏం చెప్పినావు నీ మొగుడికి? నేను ఇల్లు అమ్ముతానని నీకు చెప్పానా? నా చేతికి డబ్బు ఇచ్చినారా? ఇల్లు అమ్మినాను అంటున్నారే. నా చేతికి మీరు ₹1 ఇచ్చింటే రండి ప్రమాణం చేద్దురండి అని చెప్తున్నాను కదా. ఎందుకు రాలేదు? రాసే ప్రమాణం చేసేటప్పుడు మీరు సస్తే మీ శవాలు నేను పేపర్కి ఇవ్వాలని మీరే సంతకాలు పెట్టాలా. అది ప్రమాణం చేసేది. ఊరికే ప్రమాణం చేసి మీరు చచ్చిపోతారు, ఆ ఆస్తి నా డబ్బు నా బంగారు అంతా నీ కొడుకులు తింటారు. అప్పుడు నాకు బిడ్డ ఉన్నాడు కదా, మరి నేనేమైపోవాలా? నా గోడు నా ఉసురు తగిలి మీరు సస్తారు. ప్రభుత్వానికి అందరికీ ఇదే నేను మనవి చేసుకుంటున్నాను. వీళ్ళు ఎక్కడ కనిపించినా వీళ్ళ న్యాయం చేయండి. ఇద్దరిని పిలిపించి ఏది న్యాయమో అదే చేయండి. దయచేసి మిమ్మల్ని ప్రాధేయపడుకుంటున్నాను.